నా మాట వినండి ఓంప్రకాష్ గారు. ఉన్నంతకాలం జైల్లోనే బ్రతకండి. నేను ఇప్పట్లో చావను. నా మొగుడి కోసమైనా బ్రతుకుతాను. సారీ రాహుల్ గారు. ఒకప్పుడు నన్ను చూస్తే నవ్వుతూ కనిపించే రాహుల్ ఈ రోజు నన్ను చూస్తే ఇంత కోపంగా మారిపోతాడని అనుకోలేదు. అటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించినా మీరెప్పటికీ మారరనుకున్నాను అమృత. కానీ మీరే మారిపోయారు. మీరు మారిపోగాలేనిది నేను మారిపోవడం వింతేమి కాదు. అటు తిరిగి ఎటు తిరిగి చివరికి మీరు నా పాయింట్ దగ్గరికే వచ్చారు. మార్పు మానవ సహజం. నేను మారానో లేదో పక్కన పెడితే నన్ను చూసి మీరు మారిపోయినట్టే రేపు మిమ్మల్ని చూసి కూడా అర్చన మారిపోతుంది రాహుల్ గారు. కానీ ఇప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అమృత గారు. ఈ కోర్టు మొదలవడానికి ముందు నా మాట తీరు, నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి నన్ను అసహించుకుని ఒక పరాయి మనిషిని చూసినట్టు చూసిన మీరే ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నారు. నాలో అప్పుడు లేనిదేంటి, ఇప్పుడున్నదేంటి రాహుల్ గారు? క్యారెక్టర్ అమృత, క్యారెక్టర్. నేను అమృత అనే లాయర్ని ప్రేమించింది, ఆరాధించింది తన వ్యక్తిత్వం చూసి. అర్చనలో శాడిజం నాకెప్పటికీ నచ్చదు. మీకు తెలిసిన నిజం ఇంతవరకే రాహుల్ గారు. కానీ అర్చన అమృత కంటే గొప్పదని మీకు తెలియదు. మీరొక సర్కిల్ గీసుకుని ఆ సర్కిల్లోనే ఉండి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి ఆ సర్కిల్ దాటి బయటకొచ్చి ఆలోచించండి. అర్చన ఎంత మంచిదో మీకే అర్థమవుతుంది. తన వల్ల, తన కుటుంబం వల్ల ఎంతమంది చదువులు చదువుకుని ప్రయోజకులయ్యారో మీకు తెలియదు. అంతెందుకు, మీ అమ్మగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని మీ మామయ్య మీకు చెప్పారు గాని ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తాను వినండి. మీ అమ్మగారిని అడ్మిట్ చేసిన హాస్పిటల్ వసుంధర స్పెషాలిటీ హాస్పిటల్. మీరు అర్చన గొడవలో పడి మీ తల్లి ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో కూడా మర్చిపోయారు. కానీ మీ అమ్మగారు అర్చన సమక్షంలో క్షేమంగా ఉన్నారు. అర్చన ఎంత మంచిదో ఇప్పుడు వెళ్ళి మీ అమ్మగారిని అడగండి, చెప్తారు. అర్చన కేవలం చూడ్డానికే గంభీరంగా కనిపిస్తుంది. కానీ తన మనసు ఎంత మంచిదో మీకు తెలీదు. నేనెన్ని చెప్పినా నా నిర్ణయాన్ని మీ పైన రుద్దడం కరెక్ట్ కాదు. మీరు అర్చనని భార్యగా స్వీకరిస్తారో లేదో అది మీ ఇష్టం. కోర్టులో లేక లాయర్లో బలవంతంగా కాపురం చేయమని చెప్పరు. ఇది జీవితం. నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నా తరపున, మా అర్చన తరపున ఐమ్ సారీ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాహుల్ గారు, కోర్టు సమక్షంలో మీరే అర్చన మీ భార్య అని ఒప్పుకున్నారు. మరి మీ భార్యతో మీరు కాపురం చేయటానికి ఏమిటి మీకు అభ్యంతరం? లాయర్ అమృత గారు చెప్పినట్టు మీరు సర్కిల్ గీసుకుని దాంట్లోంచే ఆలోచిస్తున్నారు. మీరు మీ మైండ్ సెట్ మార్చుకుని మీ భార్యని భార్యగా స్వీకరించండి. కాదు కూడదనుకుంటే 3 నెలల తర్వాత కూడా మీ మైండ్ సెట్ ఇలాగే ఉంటే
అప్పుడు విడాకులకు ప్రయత్నించండి. ఈ కేసులో వాదోపవాదాలు విన్న తరువాత అర్చన భర్త రాహులేనని అమృత గారి వాదనలను కోర్టు ఏకీభవిస్తూ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని, 3 నెలల తరువాత ఇలాంటి సమస్యే పునరావృతమైతే అప్పుడు విడాకులకు అప్లై చేసుకునే అవకాశాన్ని గుర్తుచేస్తూ ఈ కేసులో తీర్పివ్వడమైనది. ఏంటి అమృత గారు, ఇంతకాలం మీరు నన్ను కోర్టుకు లాగి నా మెడలు వంచాలని ట్రై చేశారు. కానీ ఇప్పుడు కోర్టు కూడా నిర్ణయం నాకే వదిలేసింది. మూడు నెలలు కాకపోతే ఇంకో 6 నెలలు వెయిట్ చేసినా అర్చనకు నాకు విడాకులు జరిగిపోతాయి. ఇప్పుడు లీగల్ గా మీరు గెలిచి అర్చన్ని గెలిపించారేమో, కానీ ఆ విజయం మీకు శాశ్వతం కాదు. 3 నెలల్లో విడాకుల కోసం ఇదే కోర్టుకొస్తాను. అప్పుడు మీరు అర్చన కలిసి ఏం చేస్తారు? ప్లీజ్ రాహుల్ గారు, మీకు అర్చన గురించి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. అర్చన చాలా మంచిది. మీరు ఆలోచిస్తున్నది మీ ఆయుష్ గండమే అయితే దానికి కూడా వేరే దారుందండి. ఆ గండ నివారణకు వేరే మార్గం ఉందని స్వయంగా పీఠాధిపతులే నాతో చెప్పారు. దయచేసి నా కోసమైనా మా అర్చనని భార్యగా స్వీకరించండి ప్లీజ్ రాహుల్ గారు. అమృత, నేను జీవితాన్ని పంచుకోవాలనుకుంది నీతో. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. నిజంగా మీరనేవారు నా జీవితంలోనికి అడుగు పెట్టకుండా ఉంటే బహుశా నేను అర్చన్నే భార్యగా స్వీకరించేవాడినేమో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. నేను నా జీవితంలో పెళ్లంటూ చేసుకున్నా, భార్యగా స్వీకరించిన అది అమృతను మాత్రమే.
ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వినను. పైగా కోర్టు కూడా నా ఇష్టానికే వదిలేసింది. ఇప్పుడు అర్చన చెప్పినా మీరు చెప్పినా నా జీవితం మాత్రం అమృతతోనే, అర్చనతో కాదు. మేడం, ఏం జరిగింది మేడం? ఏ నీరజ, ఇలా రా. ఏ పిలుస్తుంది నిన్నే, దగ్గరికి రమ్మన్నానా? ఈ అర్చనని చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? మేడం, అది ఏయ్, నసిగింది చాలు. ఓకే, పోనీ నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్పనా? ఈ అర్చన అది చేస్తాను ఇది చేస్తాను అంటూ ప్రగడ్భాలు పలికి చివరికి కట్టుకున్న మొగుడు చేతిలోనే కుక్క చావు చావాల్సి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ఆమ్ ఐ రైట్? అమ్మతోడు మేడం, నేను అలా ఆలోచించడం లేదు. ఏయ్, నువ్వు నన్ను చూసి భయపడుతూ పైకి కహానీలు చెప్పినా ఇప్పుడు నన్ను చూస్తున్న కోట్లాది మంది ఇలాగే అనుకుంటారని నాకు తెలుసు. ఈ అర్చన మెడలో ఆ రాహుల్ విరిచేశాడు కదా, ఇప్పుడేం చేస్తుంది ఇది అని అందరూ నా వంకే చూస్తున్నారని కూడా నాకు తెలుసు. ఏ నీర్జా, వెళ్ళి పెన్ను పేపర్ తీసుకునిరా. మేడం, నాకు చిరాకు తెప్పించకుండా చెప్పింది చెయ్యి. వెళ్ళు. అలాగే మేడం. అమృత, నేను జీవితాన్ని పంచుకోవాలనుకుంది నీతో. నేను నా జీవితంలో పెళ్ళంటూ చేసుకున్నా, భార్యగా స్వీకరించిన అది అమృతను మాత్రమే. నా జీవితం మాత్రం అమృతతోనే, అర్చనతో కాదు. మేడం, 1 అవర్ వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళు. అలాగే మేడం. నా జీవితం మాత్రం అమృతతోనే, అర్చనతో కాదు.
చివరికి రాతి గుండె లాంటి అర్చన కూడా కంట తడి పెట్టాల్సొచ్చింది. రాహుల్, ఇదిగో ఈ స్వీట్ తీసుకో. ఏంటి మావయ్య, పొద్దునే ఏంటి హడావుడి? ఒరే రాహుల్, ఈ రోజు ఒక విధంగా నీకు పునర్జన్మ లాంటిది. ఆ అర్చన బారి నుండి నువ్వు బయటపడిపోయావు. ఇప్పుడు నిన్ను అర్చన లీగల్గా కానీ ఇల్లీగల్గా కానీ ఏమీ చేయలేదురా. మావయ్య, ఆ భగవంతుడు నేను అమృత కలిసి 7 అడుగులు నడవాలనే రాసిపెట్టాడు. ఆ పైవాడు రాసిన రాతని 100 మంది అర్చనలొచ్చినా మార్చలేరు. రేయ్, కోర్టే నీ నిర్ణయానికి వదిలేసింది. ఈ టైంలో అర్చన వల్ల నీ ఒంటి మీద ఒక్క గాయం తగిలినా తను లీగల్గా నేరస్తురాలే అవుతుంది. ఇక నుండి నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. మావయ్య, నాకు చిన్న డౌటు. నా మొగుడు అని ఎన్నాళ్ళు వెంటపడిన అర్చన ఈ కోర్టు కేసు ఓడిపోయి చివరకు నేను దక్కక పాపం ఇప్పుడు తన ఫేస్ ఎలా ఉంటుందంటావు? అర్చన, నువ్వేంటిక్కడ? ఏమయ్యా నా మొగుడా, ఏంటి బాగా హుషారుగా కనిపిస్తున్నావు? ఓ, కేస్ గెలిచేశాం కదా, ఇక ఈ అర్చన నన్నేం చేస్తుంది అని సంబరపడిపోతున్నావా? అబ్బే, అలాంటిదేం లేదు అర్చన. పర్వాలేదు బాబాయ్, పండగ చేసుకోండి. ఈ అర్చన పైన పైచే సాధించారు కదా. అర్చన, చింత చచ్చిన పులుపు చావలేదని ఒక సామెతుంది. కేసు ఓడిపోయినా పౌరుషం మాత్రం తగ్గలేదు నీలో. అసలు ఎందుకొచ్చావు ఇక్కడికి? ఓయబ్బో, సామెతలకేం తక్కువ లేదు నా మొగుడికి. ఇదిగో, నువ్వు వింటానంటే నేను నిమిషానికి ఒక సామెత చెప్తాను. కానీ నేనిప్పుడొచ్చింది నీకీ సామెతలో లేక నీతి వాక్యాలు చెప్పడానికో కాదు. ఆయన నీలంటోడికి ఎన్ని చెప్పినా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగానే ఉంటుంది. ఇదిగో, ఈ పేపర్స్ తీసుకో.
పేపర్స్ ఏంటి ఏంటి మళ్ళీ కొత్త లిటికేషనా? అర్చన, ఈసారి తేడా చేస్తే కోర్టుకు వెళ్తాను. అయ్యా మొగుడు గారు, మీరు కాస్త ఓవర్ చేస్తున్నారు, తగ్గించుకోండి. ఈ పేపర్స్ డైవర్స్ పేపర్స్. నేను మీకు సంతకం చేసిస్తున్నాను, తీసుకో. నాయనో, మీ ఇద్దరి షాక్ రియాక్షన్స్ చూడలేక చస్తున్నాను. అసలు ఈ షాక్ రియాక్షన్స్ కనిపెట్టింది ఎవడో కాని వాణ్ణి తన్నాలి. మాట అంటే చాలు. ఇలా షాకులు ఇవ్వడమే. ఇదిగోండి జయదేవ్ బాబాయ్, నా మేనల్లుడికి కొత్త జీవితం ప్రసాదించండి, కొత్త జీవితం ప్రసాదించండి అని జడ్జిని అడిగారు కదా. నా మొగుడికి కొత్త జీవితం ప్రసాదించేది నేను. ఈ మధ్యలో మీరు నన్ను చంపడం కోసం కత్తి పట్టుకుని రావడం, ఆ రోజు వ్రతంలో పామును వదిలేయడం, చివరికి నా మొగుడిని ఓంప్రకాష్ దగ్గరికి పంపించడం, ఇవన్నీ చేస్తున్నారు కదా.